ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం నా రాజ్యంలో ప్రజలింత మూడులో మూర్ఖులైపోయారంటి. విశ్వమంతా ఉండే దేవుణ్ణి 4 గోడలు కట్టి మూసేస్తున్నారు. అనంతాన్ని సృష్టించిన దేవుడికి అలంకారాలు చేస్తున్నారు. లోక కళ్యాణం కోరుకునే దేవుడికి మనుషులు కళ్యాణం చేయడం, టిక్కెట్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం, ఇది కాదు పద్ధతి అంటే నన్నే పిచ్చోడంటున్నారు. ఇక నుంచి పద్ధతి మారాలి. మా మహామంత్రికి కాకితో కబురు పెట్టి కుక్కలు కొట్టినట్టు కొట్టాలి. నిద్ర ఆహారాలు లేకుండా చేసి, ఆహారం అంటే ఆకలి మొదలైనట్టుంది. ఇప్పుడు మనకి పంచపక్ష పరిమాణాలు ఎవరు పెడతారు? ప్రసాదం చాలా బాగుంది కదా? అవునే, చాలా బాగుంది. దేవుడు బాగున్నాడు, మనిషి బాగుండాలని ఎవ్వరూ చెప్పడం. ప్రసాదం గురించి మాత్రం వేలాపలలు. చచ్చా, పాడు సమాజం. ఈ ప్రసాదం రుచి ఏమిటో నేను ఆస్వాదించవలే. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకోండి. భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. సరేనా? సరే సార్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నా రాజ్యంలో నన్నే ఆపుతావా? నేనెవరో తెలుసా? నువ్వెవరైనా సరే గుళ్ళోకి వెళ్తానికి వీల్లేదు. ఈ మహారాజుకి అనుమతి లేదంటావా? అర్భక! నీలాంటి వాళ్ళు గుళ్ళోకి వెళ్తే భక్తులందరూ పారిపోతారు. మనుషుల్లో దేవుని చూసేవాళ్ళు ఎవరూ పరిగెత్తర్రా. అలాంటి వారు ఇక్కడ ఎవరూ లేరు. వెళ్ళెక్కడి నుంచి? ఎవరు లేరంటావేరా? దేవుడే ఉన్నాడు. తప్పుకో. ఆగు, అర్థం కదా నీకు? వెళ్ళు. అమ్మా సాక్షి, ఏంటమ్మా గొడవ? ఎవరతను? అమ్మా, ఆ రోజు రౌడీల నుండి నన్ను పెద్దాయన కాపాడారని చెప్పానే, ఆయనేనమ్మా. చూడ్డానికి పిచ్చోళ్ళ ఉన్నాడు. పైకలా కనిపిస్తున్నారు కానీ ఆ రోజు మాత్రం నాకు దేవుళ్ళ కనిపించారమ్మా. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను, నువ్వు కౌంటర్ దగ్గరికి వెళ్ళమ్మా. ఆకలితో వస్తుంటే బయటికి బొమ్మంటావు. దేవుడి ప్రసాదం మొత్తం డబ్బులకు అమ్మేసుకుంటున్నావా? దగులు బాజీ వెదవా. పిచ్చోడు అని ఊరుకుంటున్నాను, లేదంటే నువ్వు పిచ్చాడిగా మారిపోతావా? నిన్ను అన్నా, ఏంటిది? పెద్దాయన మీదకి అలా కర్రెత్తుతావేంటి? చూడమ్మా, లోపలికి వెళ్ళొద్దంటే నన్నే తిడుతున్నాడు. ఆయన ఎందుకు రాకూడదు? అలా అడుగమ్మా భక్షక భటుణ్ణి. ఇది ధర్మకర్త రూమ్ అమ్మా. ఇలాంటి వాళ్ళని లోపల పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి. ఆకలితో వచ్చిన వాణ్ణి వెళ్ళిపోమంటే మా ప్రాణాలు పోతాయిరా పాపి. మీరిక్కడే ఉండండి, ప్రసాదం నేను తీసుకొస్తాను. అలాగే తల్లి. అర్థమైందా? మంచితనం మర్యాద అంటే అది. చూసి నేర్చుకో. తీసుకోండి. అన్నపూర్ణేశ్వరి, అందుకో నా ఆశీర్వాదం. సెక్యూరిటీ సార్, వస్తున్నా సార్. అమ్మా, ఇతను లోపల రానికండి అమ్మా. సరే అన్నా, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. నేను మీకు గుర్తున్నానా? నా రాజ్యంలో లక్షల్లో జనాభా ఉన్నారు. అందర్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా తల్లి. నిజంగా గుర్తులేదా? ఆ రోజు రాత్రి నన్ను రౌడీల నుండి కాపాడారు. నేను కాపాడానా? కాపాడే ఉంటానులేమ్మా. మహారాజును కదా. ప్రజాక్షేమమే మాకు పరమపదం. జై మాహిష్మతి. చూస్తుంటే చాలా తెలివైన వ్యక్తిలా ఉన్నారు. పాపం, ఎలాంటి కష్టం ఈ మనిషిని ఇలా మార్చిందో.
హలో సిద్ధు, కొత్త గేమ్ డౌన్లోడ్ చేశాను. నా సిస్టంలో ఆడుకుందాం, వస్తావా? నో టెడ్డీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏమైంది సిద్ధు? ఎందుకు ఇలా డల్గా మాట్లాడుతున్నావు? మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది టెడ్డీ. వాట్? సాక్షి మ్యామ్ వెళ్ళిపోయారా? అవును టెడ్డీ, మా అమ్మలానే అమ్మ కూడా నేను నిద్రపోతుండగా వెళ్ళిపోయింది. తిరిగి రాను అని లెటర్ కూడా రాసింది. సడన్ గా సాక్షి మ్యామ్ వెళ్ళిపోవడం ఏంటి సిద్ధు? అసలు ఏమైంది? అంతా మా పప్ప వల్లనే. అందుకే అమ్మ హట్ అయ్యి అమ్మమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. అంకుల్కి మ్యామ్ అంటే ఎందుకంత కోపం? అదే తెలియడం లేదు టెడ్డీ. రీజన్ అడిగితే చెప్పడం లేదు. మ్యామ్ ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా సిద్ధు? నువ్వు ఫోన్ చేయలేదా? ఇప్పుడే చేశాను. ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు, తర్వాత మళ్ళీ ట్రై చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే సిద్ధు, నువ్వు ఇలానే లైన్లో ఉండు. మ్యామ్కి నేను కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. ఓకే. లిఫ్ట్ చేయండి మ్యామ్, ప్లీజ్. ఎవరమ్మా? టెడ్డీ కాల్ చేస్తుందమ్మా. సిద్ధు నెంబర్ బ్లాక్ చేశానని టెడ్డీ నెంబర్తో కాల్ చేయిస్తున్నాడు అనుకుంటా. పాపం, నాతో మాట్లాడాలనిపిస్తుందేమో. ఏంటి అలా చూస్తున్నావు? సిద్ధు ఆలోచనలే తెచ్చుకోనని మాటిచ్చి ఇప్పుడు ఫోన్ ఎలా లిఫ్ట్ చేయాలనుకుంటున్నావు? ఏ సంబంధం లేని ఆప్యాయతల వల్ల అనుభవించిన కష్టాలు, మోసిన కన్నీళ్లు చాలు. ఆ దేవుడి దయ వల్ల మన జీవితం కొత్తగా మొదలైంది. దయచేసి ఈ అవకాశాన్ని మాత్రం దూరం చేయొద్దు. సిద్ధు లిఫ్ట్ చేయట్లేదు, నేను మళ్ళీ చేస్తాను. ఓకే. పనిచేయట్లేదు సిద్ధు, సిగ్నల్ సరిగా లేదనుకుంటా. మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు నేను కాల్ చేస్తే కూడా సేమ్ ఇలాగే అయింది టెడ్డీ. అంటే మీ అమ్మ సాక్షి మ్యామ్ ఇద్దరు ఒకటేనా? కాదు టెడ్డీ, కానీ ఇద్దరు ఒకలానే చేశారు కదా. నోవే సిద్ధు, ఎప్పుడు అలా అనుకోవద్దు. మ్యామ్ ఏం చేసినా చాలా ఆలోచించే ఒక డెసిషన్కి వస్తారు. మ్యామ్ నాకు కాల్ చేసిన వెంటనే నిన్ను కాన్ఫరెన్స్లోకి తీసుకుంటాను, ఓకేనా? సరే టెడ్డీ. ఇప్పటికైనా మనం రియాక్ట్ అయ్యాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ బిల్డింగ్ ఎప్పటికీ మనకు దక్కేది కాదు. తనది కాని దాన్ని సొంతం చేసుకోవడానికి ఆ కళ్యాణ్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. నిన్న
ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నాను. ఇక నుండి క్షమించేది లేదు. ఎస్ఐ గారు, ఆ తాళం ఓపెన్ చేయించండి. ఓకే సార్. ఆపండి. వావ్, పర్ఫెక్ట్ టైంకి వచ్చారు. సార్, మీరు కష్టపడకండి. ఫేక్ ఓనర్స్ కీస్ తీసుకొచ్చినట్టున్నారు. ఎవరిని ఫేక్ ఓనర్స్ అంటున్నావు? ఇంకెవరు, మీరే. మనం తర్వాత వాదించుకుందాం, కానీ తాళాలు ఇచ్చి తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్లాల్సింది మేం కాదు, నువ్వు. మా పర్మిషన్ లేకుండా ఈ బిల్డింగ్ దగ్గర నీకేం పని? ఫ్రీగా వస్తే లాక్కోవడమే తప్ప చదువుకోవడం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం వాళ్ళకి తెలియని పని నందిని గారు. చూడండి, ఇది కోర్టు ఉత్తర్వుల ప్రకారం జరుగుతున్న పని. దీనికి అడ్డుపడకండి. అడ్డుపడితే మీకే ప్రాబ్లం అవుతుంది. నందిని గారు, ఈ బిల్డింగ్కి మీకు ఏదైనా స్ట్రాంగ్ రిలేషన్ ఉందా? మీరు ఎవరి సైడ్ ఉంటే అది వాళ్ళ సొంతం అవుతుందనుకుంటా. మీ గురించి ముందే తెలుసుంటే ఈ బిల్డింగ్ పర్మనెంట్ గా నిహారిక కన్స్ట్రక్షన్ పేరు మీదే ఉండేది. ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టే నిజాన్ని, నిజాయితీని గెలిపిస్తున్నాను. వాళ్ళ కథంతా వివరించడం ఎందుకు? టైం వేస్ట్. మీరు లాక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఈ ప్రాపర్టీ మాదని చెప్తున్నాం కదా. మీది కాదు, ఇది నిహారిక కంపెనీ ప్రాపర్టీ. మీరు బ్రేక్ చేయండి. నిన్నే ఆగండి సార్, మీరు ఇక్కడ ఇష్యూ చేయకుండా వెళ్ళండి. నన్నే వెళ్ళమంటావా? నేనెవరో తెలుసా? నాకు మీ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలుసా? ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలియదు, కానీ నువ్వు చేసిన స్కాములు, మోసాలు మొత్తం తెలుసు. నందిని గారిని సబ్మిట్ చేయమంటావా? నేను వద్దనుకుంటే నీ దగ్గరకు వచ్చిన లాయర్ని చూసి కాలర్ ఎగరేస్తున్నావా? కాదు, నీ గురించి అన్నీ తెలిసిన మనిషి నా టీంలో చేరినందుకు గర్వపడుతున్నాను. ఎస్ఐ గారు, అతను న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి వచ్చాడు. దయచేసి పంపించేసేయండి. సార్, మీ మంచి కోరే చెబుతున్నాను. ఈ ప్రాపర్టీ వాళ్ళదే అన్నట్టు, మీరు ఆక్రమించినట్టు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. దయచేసి వెళ్ళండి. కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయి. ఆపండి. నన్ను చంపి అప్పుడు ఈ లాక్ ఓపెన్ చేయండి. కానిస్టేబుల్ సార్. మేడం ప్లీజ్ ఇక్కడ నుండి తప్పుకోండి. ఇది నా ప్రాపర్టీ. ఇక్కడ నుండి నేను కదలను. అభిలాష, కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిలో ఏదైనా నీ పేరు మీద రాయమను. ఇక్కడ మాత్రం అడ్డుపడద్దు. లేదు, నాకు ఇదే కావాలి. ఇక్కడ నుండి తప్పుకోండి మేడం ప్లీజ్. నేను కదలని చెప్పాను కదా. నన్నే టచ్ చేస్తావా? నిన్ను ఆ కానిస్టేబుల్ జాలి పడ్డారు కాబట్టి పక్కకు లాగారు. అదే నేనైతేనా, నీకు సొంతం కానిది బలవంతంగా లాక్కుంటే అది ఎప్పటికైనా దూరం అవుతుందని నువ్వు నీ ప్రియుడు తెలుసుకోండి.
ఇంకొకసారి నిహారిక ప్రాపర్టీ జోలికొచ్చినా, మీది కాని వాటి మీద ఆశ పడినా, కబ్జా చెయ్యాలన్న ఆలోచన వచ్చినా, మీకన్నా నీచంగా, మీరు కూడా ఊహించినంత దారుణంగా నా ప్రవర్తన ఉంటుంది. చూసి తట్టుకునే దమ్ముంటేనే నన్ను టచ్ చేయండి. వెళ్ళండి. కంగ్రాట్స్ నందు గారు. థ్యాంక్ యూ నందిని. గేట్లు ఓపెన్ చేయండి. సిద్ధు, మళ్ళీ మళ్ళీ సారీ చెప్పడానికి ఏదోలా ఉందిరా. ఇదే లాస్ట్ టైం. ఇంకెప్పుడు నిన్ను కోపడను, తిట్టను. ప్రామిస్ రా. నేను నమ్మను పప్పా. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. అమ్మాయి ఎక్కడికెళ్ళిందో వెతికి తనకి జాబ్ వచ్చిందని చెప్పి ఇంటికి తీసుకొస్తే అప్పుడు నమ్ముతాను. మాట్లాడు పాపా, ఎందుకు సైలెంట్ అయిపోయావు? దానికి నేను ఒప్పుకోనని తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? మనకు అమ్మ అవసరం లేదు సిద్ధు. నీకే హెల్ప్ కావాలన్నా నేనే చేస్తాను. మా అమ్మ లేకపోయినా మనం హ్యాపీగా ఉండాలనుకున్నాం కదా, అలానే ఉందాం. చూడు, ఈరోజు నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను. రేపు మార్నింగ్ స్కూల్కి రెడీ చేస్తాను. నేను దగ్గరుండి బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్తాను. రా సిద్ధు, భోంచేద్దాం. రా నాన్న. కమ్ ఆన్. ఎస్ ఎస్. కూర్చో. సిద్ధు, నేను తినిపిస్తాను. గుడ్ బాయ్. ఒక్కరోజులో రాదని నాకు తెలుసురా. మెల్లగానైనా ఈ పప్పా బాధను అర్థం చేసుకున్నానా. ప్రాపర్టీ దగ్గర జరిగిన ఫైట్కి ఇన్సల్ట్కి పాప రగిలిపోతున్నట్టుంది. అభి, కళ్యాణ్, ఈ రోజు ఇష్యూ అయిన ప్రాపర్టీ నిజంగా నా పేరు మీదే రాసావా? అవునభి, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి తీసుకురానా? ప్రాపర్టీనే పోయినప్పుడు ఇంకా డాక్యుమెంట్స్ ఏం చేసుకోవాలి? కోర్సు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇంత ఈజీగా దూరం అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అభి. జరిగింది తలుచుకుంటే నీకంటే ఎక్కువ నాకే కోపంగా ఉంది. కానీ కోపం వల్ల పీస్ ఆఫ్ మైండ్ పోతుందే తప్ప
పైసా లాభం ఉండదు. అంటే నీలాగే నన్ను కూడా లైట్ తీసుకోమంటున్నావా? నో అభి, ముందే తెలిస్తే నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నది ఎందుకు దూరం చేసుకుంటాను చెప్పు. మరి ఆఫీస్కి వచ్చి నోటీసులు ఇచ్చామని నందు నందిని చెప్పారు, అది నిజం కదా? కొన్ని రోజులు మన కింద వర్క్ చేసిన ఆ నందిని మన కంపెనీ లూప్ హోల్స్ అన్నిటినీ నందుకి లక్కీ గోల్స్గా మారుస్తుంది. సచ్ ఏ చీటర్. చీటర్ నందిని కాదు, నువ్వు. నేనా? ఏం మాట్లాడుతున్నావు డార్లింగ్? టచ్ చెయ్యొద్దు, నటించొద్దు. ఇంకా నీ నాటకాలు భరించడం నా వల్ల కాదు. నీ ప్రేమ నిజం కాదు కాబట్టి నాకు ప్రతి క్షణం నీ మీద అనుమానంగా ఉంది. ఏంటలా చూస్తున్నావు? నీ గురించి నాకేమీ తెలీదు అనుకున్నావా? పప్పాకి అమ్మ ఇంటికి రావడం ఇష్టం లేదు. అమ్మ లేని ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.